హలో, బాగున్నాను గోవర్ధన్, నువ్వెలా ఉన్నావు? నేనా, ఇదిగో నీతో మాట్లాడుతున్నాను కదా. నేను ఒక్కడనే వచ్చా. కాదు, హోంవర్క్ చేసావా లేదా? హోంవర్క్ చేసావా లేదా నువ్వు? చేయలేదా? చేస్తున్నావా లేదా? నాకు డౌట్గా ఉంది. నువ్వు హోంవర్క్ చేస్తున్నావా లేదా డౌట్గా ఉంది అంటున్నాను. సరే, మొన్న ఎగ్జామ్స్ అయ్యాయా నీకు? బాగా రాసావా ఎగ్జామ్స్? సరే, మమ్మీ పేరు డాడీ పేరు ఒకసారి చెప్పు. నాగేశ్వర్ రెడ్డి. అవునా? సరే, మమ్మీకి డాడీకి వాళ్ళ పేరు చెప్పు. ఐ లవ్ యూ చెప్పు ఒకసారి ఇప్పుడు. చెప్పు. ఎందుకు చెప్పు? మమ్మీ డాడీ నీకు ఇష్టం లేదా? కాదు, ఇష్టమా కదా మమ్మీ డాడీ నీకు? ఇష్టమే కదా. సో మమ్మీకి డాడీకి ఐ లవ్ యూ చెప్తాను. మమ్మీకి డాడీకి ఐ లవ్ యూ చెప్తాను. రేపు నుంచి నీతో నేను మాట్లాడతాను, లేదంటే మాట్లాడను. ఐ లవ్ యూ నాకు కదా, మమ్మీ డాడీ ఐ లవ్ యూ సో మచ్ అని చెప్పు. అమ్మ నాన్న ఐ లవ్ యూ. సరే, మమ్మీ డాడీ ఏం చేస్తున్నారు? అవునా? అక్క అక్క ఏం చేస్తుంది? మీ అక్క అక్క ఏం చేస్తుంది? చెప్పు. అవునా? ఏమో నాకు గుర్తులేదు గోవర్ధన్, నేను మర్చిపోయా. నేను నీ అంత బ్రిలియంట్ కాదు కదా, నేను మర్చిపోయా. హలో పావని. ఏంటి? హేమకి నాకు ఫైట్ అయ్యింది, డిష్యం డిష్యం. ఏమో, నాకు కావాలనుకుంటే తీసుకొస్తాను, లేదంటే లేదు. లేదు, వచ్చేస్తుంది రేపు. ఓకేనా? సరే, ఏంటి అసలు గోవర్ధన్ మమ్మీకి డాడీకి అలేవి చెప్పమని చెప్పట్లేదు? చెప్పాడులే. ఓకే పావని, గోవర్ధన్ బాయ్ బాయ్. రేపు కూడా కాల్ చేయండి, ఓకేనా? బాయ్ బాయ్ బాయ్. ఓకే, నెక్స్ట్ లక్కీ కాలర్. హలో. హాయ్. ఎవరు? ఎవరు మాట్లాడుతున్నారు తెలీదా నీకు? ఇప్పుడు మాటలు వింటుంటే నీకు మరి నువ్వు నన్ను గుర్తుపట్టవు, కానీ నేను నిన్ను గుర్తుపట్టాలి కదా. కృష్ణానని పార్సల్ చేసి అస్సాం పంపించేశాను నేను. సరే అను, బాగున్నావా? అవును, నేను మధ్యలో కొన్ని రోజులు మిస్ అయ్యాను మిమ్మల్ని అందరినీ కూడా. బట్ అయినా మండే నుంచి ఒక్కరోజు కూడా మిస్ అవ్వకుండా వస్తూనే ఉన్నాను కదా. సరే అను, ఏంటి విషయాలు? ఏంటి నువ్వెందుకు కాల్ చేయట్లేదు ఈ మధ్య? మరి చెప్పు. అదో పెద్ద కదా. సరే, ఆ కథ గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఒక పాట పాడైతే. ఏంటి? కవిత. కమాన్. ఎవరు? నా కోసమేనా? నేనున్నప్పుడు నా కోసం చెప్పరు, హేమ కోసం చెప్తారా? ఎంత తొండ. సరే కమాన్ చెప్పు. లేదు, హేమ లేదు. హేమని పంపించేశా. హేమకి నాకు ఫైట్ అయింది. వస్తుంది, రేపు వస్తుంది. అను. హలో. ఓకే, అను చెప్పు కవిత. మరి పర్లేదు, ఏం కాదు, చెప్పు, పర్లేదు. హలో. టీవీ వాల్యూమ్ పెట్టుకొని మాట్లాడితే ఎలా? కాల్ కట్ అయిపోద్ది కదా, చెప్తున్నాను కదా. జాగ్రత్తగా చూసుకొని కాల్ చేసినప్పుడు టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టుకొని ఫోన్లోనే మాట్లాడాలి, ఓకేనా? సరే,
ఇప్పుడు ఎలాగూ పాపం అను కవిత చెప్పాలనుకుంది, బట్ కవిత చెప్పలేకపోయింది. సో నెక్స్ట్ లక్కీ కాలర్ రెడీగా ఉన్నారు మనతో మాట్లాడడానికి. హలో హలో. హాయ్. హాయ్ అండి. గుడ్ ఈవినింగ్. మీ పేరేంటండి? సంధ్య. సంధ్య. ఓ ఉమ్, సంజయ్ గారు బాగున్నారా? బాగున్నామండి. ఈ ఈ ఈరోజు స్పెషల్ ఏంటి? ఈరోజు ప్రశ్న అంటే ఆ, మీ లైఫ్ లో రిలేషన్ కానీ మీ ఫ్రెండ్ కానీ లేకపోతే ఆ, మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరికైనా బాగా దగ్గరైనప్పుడు వాళ్ళు ఆ. దూరం అయితే ఆ బాధ ఎలా ఉంటుందండి? ఆ బాధ చాలా బాధగా ఉంటుంది కదండి. అసలు ఎలా ఉంటుందని చెప్పలేము. మనకు బాగా ఎప్పుడైనా 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 అలాంటి సందర్భం వచ్చిందా మీకు? వస్తుంది, నాకేంటి అందరికీ వస్తుంది, నాకు కూడా వచ్చింది. సో మనకు బాగా మనసుకు దగ్గరైన వాళ్ళు, మనకు బాగా కావాల్సిన వాళ్ళు, మనల్ని ఎంతో ప్రేమించే వాళ్ళు దూరమైనప్పుడు ఆబ్వియస్లీ బాధ అనిపిస్తుంది. సో ఎందుకు ఎందుకు ఆ క్వశ్చన్ అడగాలనిపించింది మీకు? నాకు అలాంటి బాధ ఉంది కాబట్టి నేను అడిగిన మీకు కూడా ఉంది. అలాంటి బాధలో ఉన్నారా మీరు? అవునండి. ఏం పర్లేదులేండి. అంటే మనకి ఏది కూడా పర్మనెంట్ కాదు. అవి బంధాలైనా సిచ్యువేషన్స్ అయినా ఏదైనా సరే ఏది కూడా మనకు శాశ్వతం కాదు. అసలు మన లైఫే పర్మనెంట్ కాదు. సో ఈ మధ్యలో చాలామంది వస్తుంటారు, వెళ్తూ ఉంటారు. బట్ బాధ అనిపిస్తుంది. బట్ ఆ బాధలు లేకుండా లైఫ్ని కొంచెం ముందుకు మూవ్ ఆన్ అవ్వాలి మనం. ఓకేనా? ఓకే. హ్యాపీగా మన షో చూస్తూ ఉండండి. అప్పుడప్పుడు ఆ బాధ ఏమీ ఉండదు. ప్రశాంతంగా ఇలాగే మాట్లాడుకుందాం. ఓకే అండి. ఇంతకీ ఎవరు మీకు బాగా దూరమైన వాళ్ళు చెప్పకూడదా? మా నాన్న గుర్తొస్తున్నారండి బాగా. మామ. ఉమ్. అచ్చా, మామగారి పేరేంటి? నాన్న. నాన్నగారు. ఓ సారీ నాన్నగారా? ఓకే. పర్లేదు, ఏం పర్లేదండి. ఎక్కడున్నా సరే వాళ్ళ లవ్ ఎప్పుడు మన పైన ఉంటుంది, వాళ్ళ బ్లెస్సింగ్స్ ఎప్పుడు మనతోనే ఉంటాయి. ఉమ్. సో మరి కొంచెం మనం ముందుకెళ్ళాలి కాబట్టి అవన్నీ పక్కన పెట్టేసండి. లైఫ్ని అయితే కొంచెం పీస్ఫుల్గా గడిపేయండి. గుర్తుకొచ్చినప్పుడు కొంచెం బాధపడవచ్చు, దానికి ఏం చేయలేము ఎవరైనా సరే. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. సంజయ్ గారు, ఆ, మీరు ఎక్కడి నుంచి అన్నారు? మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హైదరాబాద్. హైదరాబాద్. సరే, హైదరాబాద్లోను ఎవరికి తెలియని కొత్త ప్లేస్ ఏదైనా చెప్పండి. ఎవరికి తెలియని కొత్త ప్లేస్. ఎవరికి తెలియదు నాకేం తెలుస్తుంది అనొద్దు. అంటే అంతగా తెలియంది బట్ చాలా బాగుంటుంది ఈ ప్లేస్ అని ఏదైనా ప్లేస్ ఉందా అలాంటిది? ఇక్కడ లంగరాజ్ లో ఒక టెంపుల్ ఉంటదండి. లంగర్ హౌస్లో టెంపుల్ ఉందా? కమాన్ చెప్పండి. ఆ, ఆ, అది మూసినది పక్కల గాంధీ సమాధి. ఓకే. ఆ, అక్కడ టెంపుల్ అప్పుఘాట్ ఉంటదండి. అప్పుఘాట్ ఏదో అంటారు సంథింగ్. ఆ, ఓకే. ఆ పక్కన టెంపుల్ ఉందా? ఉందండి చిన్నది. రామాలయం అనుకుంటా కదా? రామాయణము శివాలయం ఉందండి. నాకు కూడా అంత ఐడియా లేదు. రామాలయంలో శివాలయం ఉందా? ఆ, నేను చాలాసార్లు వెళ్ళాను టెంపుల్కి. అవునండి. నేను చాలాసార్లు వెళ్ళాను టెంపుల్ లోపల. అంటే టెంపుల్ లోపలికి వెళ్ళలేదు, బయటికి ఎక్కువ సార్లు వెళ్ళొచ్చాను. మేము కూడా బయట నుంచే చేసాం, లోపలికి వెళ్ళలేదు. ఆ లోపలికి వెళ్ళలేదా? బాగుంటుంది టెంపుల్, నిజంగానే మీరు చెప్పినట్టు చాలా బాగుంటుంది. ఉమ్. ఓకే, మన షోస్ చూస్తున్నారా రెగ్యులర్గా? చూసామండి. చూస్తున్నారా? మీరు కాల్ చేయడం ఇదే ఫస్ట్ టైమా లేదంటే ఇంతకు ముందు ఎప్పుడైనా కాల్ చేశారా? అయ్యో 4 days నుంచి రెగ్యులర్ కాల్ చేస్తున్నామండి. నిన్న చేశారు కదా, మీరే కదా? ఆ, కాకపోతే నేను సంజయ్ అనేసరికి వేరే ఒకరు కూడా కాల్ చేయడం వల్ల వాళ్ళు వీళ్ళు కన్ఫ్యూజ్ అయ్యాను అనమాట నేను. అవునవును. సో అందుకే నేను రోజు మళ్ళీ అడిగాను. కన్ఫ్యూజ్ అయిపోతున్నారు మీరు. అంటే నేను మీ అంత తెలివైన కాదులేండి. సంజయ్ అనగానే నాకు ఫస్ట్ వెలిగింది రెగ్యులర్గా చేసేవాళ్ళు, కానీ ఏమో హైదరాబాద్ అనేసరికి డౌట్ వచ్చింది, అంటే వేరే సంజయ్ అనేమో వీళ్ళు అని. సో అలాగా, అంతే, అంతకు మించి ఏం లేదు. అంటే మీలాంటి తెలివైన వాళ్ళు ఏమైనా టిప్స్ చెప్తే గుర్తుంచుకోవడానికి నేను ఏమైనా చేస్తానన్నమాట. అయ్యయ్యో. ఇట్స్ ఓకే అండి. ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ హాయ్ చెప్పారని చెప్పండి. మన షో చూస్తూ ఉండండి, ఇలానే రెగ్యులర్గా కాల్ చేస్తూ ఉండండి. ఓకేనా? ఓకే అండి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. బాయ్ బాయ్. నెక్స్ట్ కాలర్. హలో. హలో. హాయ్. హాయ్ అన్న. హాయ్ అన్న. ఎవరన్నా మాట్లాడేది? అఖిల. అఖిల. ఓకే. అఖిల బాగున్నావా? బాగున్నాను. అవునా? అఖిల, ఎప్పుడు ఫోన్ చేస్తున్నావు, మామూలుగా మాట్లాడేస్తున్నావు, అంతా పక్కన పెడితే ఒక పాట పాడొచ్చు కదా? ఆ? పాటలు రావాలి. పాటలు రావా? ఎందుకురా, వింటావా లేదా నువ్వు పాటలు? ఆ? వింటా. నీ ఫేవరెట్ హీరో ఎవరు? నా ఫేవరెట్ హీరో మహేష్. మహేష్ బాబా? హలో. హలో.
నీ ఫేవరెట్ హీరో మహేష్ బాబా? అవునన్నా. అవునా, మహేష్ బాబుతో ఒక పాట పాడైతే. రావు. నీ ఫేవరెట్ హీరో సినిమాలో సాంగ్స్ కూడా రావా నీకు? నువ్వు కనిపించవు కానీ దొంగ నువ్వు, అసలు నువ్వు నన్ను చీట్ చేస్తున్నావు తొండి ఇదంతా కూడా. సరే, మహేష్ బాబుది పోకిరి సినిమా డైలాగ్ ఒకటి ఉంటుంది కదా, ఎవ్వడు కొడితే తెమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దో వాడే పండుగాడని. ఆ డైలాగ్ ఏం చెప్పంటే, పండు తీసేసి నీ పేరు పెట్టాలి అఖిల అని. ఎవ్వరు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దే వాళ్ళే ఎవరు ఆడే అఖిల అని చెప్పు. కమాన్. అదే నేను అఖిల అని చెప్పు. తగ్గేదేలే. అవునా? కాదు, నువ్వు మామూలుగా ఎప్పుడైనా మమ్మీ డాడీతో బయటకి అది వెళ్తుంటావా? రీసెంట్గా ఎక్కడికి వెళ్ళారు బయటికి? డాడీ ఎక్కడ తీసుకెళ్లారు రీసెంట్గా? ఈ మధ్య డాడీ ఎక్కడికైనా తీసుకెళ్లారా అని అడుగుతున్నా. ఎక్కడికి వెళ్ళారు? ఏం సినిమా? సంక్రాంతికి వస్తున్నాం, వెళ్ళావా? బాగుందా సినిమా మరి? సరే, ఇదంతా సినిమాలు ఇవన్నీ పక్కన పెడితే బాగా చదువుతున్నావా లేదా? 7th క్లాస్ కదా నువ్వు? గుర్తుంది చూసావా? నేను మర్చిపోయాను కానీ ఈరోజు గుర్తుంది నాకు. సరే అక్కడ స్కూల్కి అయితే వెళ్ళొచ్చావు కదా? ఎందుకు వెళ్ళలేదు? ఆటో రాలేదా? అయ్యయ్యో. ఓకే ఓకే, బట్ బంక్ కొట్టుకోకేనా? రెగ్యులర్గా స్కూల్కి వెళ్తూ ఉండు, బాగా చదువుకో, ఓకేనా? నువ్వు ఐఏఎస్ కదా అవుతానన్నావు? తొందరలోనే ఐఏఎస్ అయిపోవాలి. సంవత్సరం నెక్స్ట్ ఇయర్ నువ్వు ఐఏఎస్ అయిపోవాలి, అంత బాగా చదవాలి. హేమక్క రాలేదు. హేమక్కి నాకు గొడవ అయింది. అందుకే నేను రానివ్వలేదు. లేదులే, వచ్చేస్తా తొందరలోనే, ఓకేనా? బాయ్ బాయ్ అఖిల, ఇలానే కాల్ చేస్తూ ఉండు అండ్ బాగా చదువుకో, ఓకే? బాయ్ బాయ్ బాయ్. ఓకే, నెక్స్ట్ కాలర్. హలో. హాయ్. ఈ రోజు నువ్వు మాట్లాడతావా లేదు చెప్పు. నాతో మాట్లాడతానంటే మాట్లాడు, లేదంటే ఇదిగో సైలెంట్గా ఉంటాను నేను. ఈరోజు మాట్లాడతావా మరి? అక్క లేకపోతే ఎట్లనో ఉందా? నువ్వు ఏమంటాం అది, మన హేమ ఉన్నప్పుడు, మీ అక్క హేమ ఉన్నప్పుడు టీవీ దగ్గరికి వెళ్ళి ఎప్పుడైనా ఎలా టచ్ చేసావా హేమాని? టీవీ దగ్గరికి వెళ్ళి టచ్ చేసావా అని అడుగుతున్నా. నువ్వు హేమ వచ్చినప్పుడు, మీ అక్క హేమ వచ్చినప్పుడు ఎప్పుడైనా టీవీని ఎలా టచ్ చేసావా అంటున్నాను. కరెంట్ షాక్ కొట్టింది కదా, అప్పటి నుంచి నువ్వు ఫిక్స్ అయిపోయావు మీ ఇద్దరిది జన్మ జన్మల బంధం అని. అదే అంటున్నాను, మీ ఇద్దరిది జన్మ జన్మల బంధం, అక్క తమ్ముళ్ళుగా జన్మ జన్మల బంధం అని చెప్తున్నా. అక్క బాగానే ఉంది కానీ అక్క నాకు ఫైట్ అయింది, అందుకే రానివ్వట్లేదు నేనే. ఫైట్ అయింది, నాకు చాక్లెట్ ఇవ్వకుండా తినేసింది అందుకే. నేనే ఏదో చేశానా? ఏం చేసా? నువ్వు జోకులు బాగా వేస్తున్నావే, సైలెంట్గా ఉన్నా సరే. యూ నాటీ ఫెలో. సరే, బాగా చదువుతున్నావు కదా, రేపు హేమ వచ్చేప్పుడు ఖచ్చితంగా ఫస్ట్ నీతోనే మాట్లాడిపిస్తా, ఓకేనా? ఓకే ఓకే, బాయ్ 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 బాయ్. ఓకే, ఇప్పుడైతే మన కాలర్స్ ఏంటంటే తెలియకుండా చాలా పెద్ద జోకులను వేసేస్తున్నారు అనమాట. ఏంటో హేమ మిస్ అవ్వడం వల్ల తనను మిస్ అయిన వాళ్ళందరూ నా మీద జోకులు వేస్తున్నారు. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం, మనం ఎలాగైనా సరదాగా మాట్లాడేసుకుందాం. హ్యాపీగా జాలీగా ఎంజాయ్ చేద్దాం. వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీగా జాలీగాలో. ఈ మాత్రం లేట్ చేయకుండా నెక్స్ట్ కాల్తో మాట్లాడేద్దాం. హలో హలో హలో. హాయ్ హాయ్. ఎవరంటే? హేమ రాలేదు. హేమకి నాకు ఫైట్ అయింది. అలా ఏం లేదు, జస్ట్ కొంచెం వర్క్ ఉండి కుదరలేదు, తనకి వస్తుంది. అవునవును, వేరే వర్క్ లో కొంచెం బిజీ ఉంది, వచ్చేస్తుంది. బట్
ఓకే. ఎవరు మాట్లాడుతున్నారు అబ్బా, గుర్తు తెచ్చుకుంటాను. శ్రీనివాస్ గారు. ఓకే, బాగున్నారా? సూపర్ గా ఉన్నానండి. ఇన్స్టాలో కూడా మంచిగా ఫాలో అవుతున్నారు, మంచిగా ఎంకరేజ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే శ్రీనివాస్ గారు, నిన్న కాల్ చేయలేదు కదా మీరు, మొన్న కూడా కాల్ చేయలేదు. చేయలేదు, కొంచెం బిజీ ఉన్నా, అందుకే చేయలేదు. కొంచెం మీ పనుల్లో బిజీగా ఉన్నారనమాట. ఇప్పుడు లాస్ట్ కాల్ కలుసుకోగలదని, లాస్ట్ ఉంది కదా అని ట్రై చేస్తే కలిసింది. మీరు చేస్తే కలవకపోవడం, మీరు చేస్తే ఖచ్చితంగా కలుస్తుంది. నాకేమో కొంతమంది కాల్ కలవట్లేదని నాకు మెసేజ్లు పెడుతున్నారు. సో ఒకేసారి ఎక్కువ కాల్స్ వస్తున్నప్పుడు కలవడం కష్టమే కదా. ప్రేమ సాగరం సాంగ్ సూపర్ గా వాడారు కదా మీరు. ఏది, ఏం సాంగ్? ఏది? ఇన్స్టాలో వాడతాను కదా, ఇంకో అబ్బాయిని మీరు, మేల్ ఫీమేల్. ఓకే ఓకే ఓకే, పాట. అవునవునవునవునవును, సూపర్ గా వాడారండి. అది ఏం సాంగ్? అది జూనియర్ ఎన్టీఆర్ సాంగ్ పాడాం. అది ట్యూన్ ఏం ప్రేమ సాగరం ఏమో సినిమా ఉందంటుంది. అచ్చా, అలా అనుకున్నారా? అదే. హలో హలో, చెప్పండి చెప్పండి. మా అబ్బాయి చేస్తున్నాడా, హాయ్ చెప్పండి. వాడు గేమ్స్ లా గెలిచిందట. మీ అబ్బాయి పేరేంటి? సాత్విక్. సాత్విక్, ఓకే. గేమ్స్ లో గెలిచాడా? రిపబ్లిక్ డే కదా, పోటీలు పెట్టా స్కూల్లో, కబడ్డీలో గెలిచిందంట. హాయ్ చెప్పండి. ఓకే సాత్విక్, నువ్వు గేమ్స్ లో గెలిచావు, ఫస్ట్ తెచ్చుకున్నావు. అలాగే స్టడీస్ లో కూడా ఫస్ట్ రావాలి, బాగా చదువుకోవాలి, ఎంతో పేరు తెచ్చుకొని మీ నాన్నగారి పేరు నిలబెట్టాలని మనస్ఫూర్తిగా నా తరఫు నుంచి, అలాగే మీ నాన్నగారు శ్రీనివాస్ గారి తరఫు నుంచి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ నీకు ఒక బిగ్ హాయ్ అనమాట మన షో తరఫు నుంచి. ఓకేనా? ఆల్ ది బెస్ట్. ఓకే శ్రీనివాస్ గారు, ఇంకేంటి విషయాలు మరి? చెప్పాలి మీరే. ఇక లాస్ట్ కాల్ కదా, ఇక తొందరగా కట్ చేస్తారేమో అని. అవునవును. ఎనీవేస్ ఇలానే కాల్ చేస్తూ ఉండండి మన షోకి, ఓకేనా? ఖచ్చితంగా మీ ఎంకరేజ్మెంట్ చాలా బూస్టప్ ఇస్తుంది మాకు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ శ్రీనివాస్ గారు. బాయ్ 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 బాయ్. నెక్స్ట్ కాలర్. హలో 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 హలో. మీరు చేస్తున్న బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే ఫోన్ చేస్తున్నారు, ఫోన్ చేసి ఫోన్ పక్కన పెట్టి టీవీ చూస్తున్నారు. టీవీ చూస్తున్నప్పుడు కాల్ ఆటోమేటిక్గా కట్ అయిపోతుంది. సో జాగ్రత్తగా కాల్ కలిసిన వెంటనే టీవీ మ్యూట్లో పెట్టుకొని కాల్ మాట్లాడండి, ఓకేనా? నెక్స్ట్ లెక్క కాలర్. హలో హలో హాయ్, వెరీ వెరీ గుడ్ ఈవినింగ్. ఎవరు మాట్లాడుతున్నారు? జాను. నేను సూపర్, నువ్వెలా ఉన్నావు? చాలా 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 బాగున్నా సిద్ధు. అవునా, చాలా గ్యాప్ వచ్చింది కదా, ఈ మధ్య కాల్ చేయలేదు నువ్వు. లేదు చేయలేదు, 2 days నుంచి కొంచెం సిక్ లో ఉన్నాను. అవునా? ఎట్లున్నావు? మా యాంకర్ అమ్మ రాలేదు. మీ యాంకర్ అమ్మకి నాకు గొడవ అయింది. దేనికైంది సిద్ధు? కూల్గా ఉండండి, మీ ఇద్దరు బాగుంటేనే షోకి అందం. అవునా, మీ యాంకర్ అమ్మ నాకు చాక్లెట్ పెట్టలేదు, అందుకే గొడవ అయింది. అవునా, నేను ఇప్పిస్తాలే బెస్ట్. అవునా? స్ట్రాబెరీనా బటర్ స్కాచ్? నాకు ఏదైనా పర్లేదు కానీ కొంచెం పెద్ద చాక్లెట్ కావాలి. ఓకే, నీకోసం మంచి సాంగ్ పెడతాను సిద్ధు నేను. యా, కమ్ ఆన్ కమ్ ఆన్, ఐ లవ్. ఓకే. నేనుగా నిన్న మందల లేనికోని హల్లు ఏమిటో ఇలా ఉన్న పాటగా ఏదో కొత్త జిల్లలా ఇప్పుడే ఇక్కడే పుట్టినట్టుగా నేనుగా నిన్న మందల లేనికోని హల్లు ఏమిటో ఇలా. ఓకేనా? సూపర్ సూపర్ సూపర్. నాకు ఈ సాంగ్ చాలా ఇష్టం అనమాట. నేను చాలా సార్లు పాడాను, నేను లైవ్ లో కూడా మన షోలో నేను చాలా సార్లు పాడాను ఇంతకు ముందు ఈ సాంగ్ నేను కూడా. బట్ నేను అసలు అడగకుండానే మీరు ఈ సాంగ్ నాకోసం కదా పాడారు. అవునా? డాన్స్ ఎక్కువ చేయలేదు, తక్కువ చేశాను. సంక్రాంతికి వస్తున్న సాంగ్ ఇప్పుడే ప్లే చేసాంగా. అవునా, నేను చూడలేదులే. సరే, రేపు కూడా కాల్ చేయండి, రేపు కూడా ప్లే చేస్తాను మీకోసం, ఓకేనా? ఓకే. అయితే మీ సంక్రాంతి బాగా చేశారు, నేను మీ అందరినీ చూసారా షో? మీరైతే అల్టిమేట్ అసలు సిద్ధు. నేనా? థ్యాంక్ యూ సో మచ్ అండి. జాను, ఇలానే మీరు కాల్ చేస్తూ ఉండండి, ఎంకరేజ్ చేస్తూ ఉండండి. కాలర్స్ అందరికి కూడా జాను తరఫు నుంచి అలాగే నా తరఫు నుంచి కూడా పెద్ద హాయ్. బాయ్ 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 బాయ్. ఇలానే కాల్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ జాను గారు. ఇలానే కాల్ చేస్తూ ఉండండి.
ఓకే, మరి ఇప్పటికైతే టైం అయిపోయింది. వాళ్ళకి చాలా మంది కాల్స్ ట్రై చేస్తూ ఉంటారు, బట్ ఓకే, నో ప్రాబ్లం. రేపు కూడా మనకు టైం ఉంది, రేపు కూడా కాల్ చేసుకొని ఇలానే మాట్లాడుకోవచ్చు. సో ఇవాళకైతే టైం అయిపోయింది కాబట్టి క్లోజ్ చేయాల్సిన టైం వచ్చేసింది. సో మరి అయితే రేపు మాట్లాడుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ స్టూడియో. దిస్ ఇస్ యాంకర్ సిద్ధు. బాయ్ బాయ్. హ్యాపీగా జాలీగా ఎంజాయ్ చేయరా.